బాలు ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఉప్పల్ బాలు వరకు ఎలా రీచ్ అయ్యాడు? నా 10th అయిపోయింది, ఖాళీ ఉంది. ఇంట్లో తినడానికి ఫుడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫుడ్ కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్. అప్పుడు ఏంటంటే కంట్రోల్ బియ్యం మార్నింగ్ వండితే పొద్దున్న వరకు మళ్ళీ రైస్ నాకు దొరకకపోయేది, నైట్ వండితే మళ్ళీ అయిపోయేది త్వరగా. అలా ఫుడ్ కొంచెం బాగా ఇబ్బంది అయ్యేది. మా డాడీ మమ్మల్ని కుట్టడం, విసిగించడం ఇలా చేస్తే నాకు ఇంకా బాధ అనిపించింది. మీ మమ్మీకి మంచిగా కావాలంటే నువ్వు ఉండాలి, మీ డాడీ ఉంటే మాత్రం మంచిగా కాదని చెప్పాడు. నేను అట్లా చేసుకుంటూ అమ్మని మంచిగా చూసుకుని ఒకసారి పరిచయం అయ్యాడు. మీరు మా క్యాస్ట్ కదంటే అవునని చెప్పి ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని నెలకు 5,000, 3,000, 4,000 ఇచ్చి ఆయన. అంటే నేను మగాడి నుంచి తీసేసి ఆ అమ్మాయి అంటున్నారు కదా. అమ్మాయి అనుకుంటున్నా, అమ్మాయిని కాలేను కదా. నాకు మనీ వస్తుంది, మా ఫ్యామిలీ బతుకుతున్నారు, నాకు మనీ వస్తుంది, నాకు యూజ్ అవుతుంది. నన్ను అమ్మాయి అన్నారా ఇది అన్నారా అని ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే జనాలను పిక్చర్లను వేసి ఫస్ట్ మోస్కి వేసాను, జబర్దస్త్ లో మోస్, తర్వాత శ్రీదేవి, తర్వాత గోల్మాల్ సీరియల్, తర్వాత ముద్దమందారం, ఇంకో వేరే సీరియల్ చేశాను, తర్వాత మూవీలో కనిపించి కాలిఫ్లవర్ వేసాను, ఒక 6 సినిమాలు చేశాను. అట్లా ఈవెంట్స్ పిలవడం, బర్త్డే పార్టీలు అయితే జాతరలు పిలవడం, బోనలు పిలవడం, గణపతుల కడ పిలవడం, అట్లా డబ్బులు ఇచ్చి అట్లా విసేజ్ చెప్పడం. మీద కారు లేదు, హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు కూడా ఇట్లా లేవు. నాకు రోజుకు 1,000, 2,000 స్థాయి జమ చేసుకుని నెలకు 20,000, 30,000 30,000-20,000 ఇప్పుడు నేను బతుకుతున్నా. అలా బెట్టింగ్లు అప్ చేస్తే ఈరోజు ఒక కారు కొనేవాడిని, ఒక విల్ల కొనుక్కునేవాడిని, హైదరాబాద్లో సెటిల్ అయిపోయేది. మందిని మోసం చేసిన. కానీ అవి కొన్ని రోజులు ఉంటుంది. బయటకు పోతే అందరూ గీడు కూడా చేశాడు రా అని వాళ్ళందరూ ఉసురు మనకు తగులుతుంది. రేపటి నాడు మనం తిరిగిన బెంచ్ కారు, తిరిగిన విల్ల పనిచేయదు, రోగం వచ్చి పురుడు కూడా చచ్చిపోతుంది. ఒక మనిషి మనం మోసం చేసినామంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ దిస్ ఈస్ చందు కొడమంచిలి. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ని తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్లీ ఈయన కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడానికో, లేదా ఆయన నుంచి ఒక కంటెంట్ తీసుకోవడానికో, లేదా వ్యూస్ కోసమో చాలా 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 విచిత్రమైన స్టంట్లు చేయించాడు ఆయనతో. అండ్ ఆ పేరు కూడా క్రియేట్ చేసిన పేరుని అలా వాడేసి ఇప్పుడు ఉప్పల్ బాలుగా తయారయ్యి ఒక వేరే కంటెంట్స్ని యూజ్ చేసుకొని ఆయనతో చేపించి ఒక ట్రోల్ మెటీరియల్ కింద చేసేసారు. సో ఆయన బయోగ్రఫీ ఏంటి, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన సిచ్యువేషన్స్ ఏంటి, ఎందుకు ఇలా చేంజ్ చేయడం అనేది ఒకసారి తెలుసుకుందాం క్లియర్గా. సో ప్రతి ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఏదో ఆయన నుంచి కంటెంట్ తీసుకొని వ్యూస్ తెచ్చుకొని ఇలా ఉండదు. సో ఆయన గురించి కంప్లీట్గా తెలుసుకునే ఒక స్టోరీలా ఉంటుంది అనమాట. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ బాలు గారు. సో నేను ఉప్పల్ బాలు అని కూడా బాలు గారు అని పిలుస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. నో ప్రాబ్లం అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. సో ఏంటి బాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, బాలు ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఉప్పల్ బాలు వరకు ఎలా రీచ్ అయ్యాడు, బాలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? నిజం చెప్పాలంటే నాది పుట్టి పెరిగి నేను 2007 వరకు విలేజ్లో ఉన్నాను. ఏ విలేజ్? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పెన్నాచెడు గ్రామం. ఓకే. కోడంగల్ రేవంత్ రెడ్డి తెలుసు కదా, ఆ కాంట్రాస్ట్ అన్నట్లు మాకు పరిగి, మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మాకు పరిగి. ఓకే. నేను చిన్నప్పటి నుంచి 10th వరకు చదువుకున్నా వీళ్ళు. 10th అయిపోయిందనే నేను ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను పని చేయడానికి. అంటే మా ఇంట్లో కొంచెం 10th అయిపోయిందనే సిచ్యువేషన్, అంటే కొంచెం మేము యాదవ్స్, పరిస్థితులు మ్యాక్సిమం చెప్పండి మేము యాదవ్స్, మాకు కొన్ని గొర్రెలు ఉంటాయి. ఉంటే మా డాడీ గొర్రెలు కాసేవాడు, మా అన్నయ్య ఊర్లో మ్యారేజ్లో అయితే చిన్న చిన్న వంటలు చేసేవాడు. నా 10th అయిపోయింది, ఖాళీ ఉంది. ఇంట్లో తినడానికి ఫుడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫుడ్ కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్. అప్పుడు ఏంటంటే కంట్రోల్ బియ్యం 14 రూపాయల కిలోనో ఏమి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మేము ఒక నెలకు 2 సంచులు కొనుక్కుంటే 50 కిలో 100 కిలోలు కొనుక్కునేవాళ్ళం. తినుకున్నాం ఇంకా 3 పూటలు ఫుడ్. 7 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. 7 పెద్ద ఫ్యామిలీ మీద? పెద్ద ఫ్యామిలీ. ఎవరు మీరు? మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, ఇంకో అక్క, మా మమ్మీ, మా డాడీ, నేను, మొత్తం 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ మళ్ళీ ఉండేది. మార్నింగ్ వండితే పొద్దున్న వరకు మళ్ళీ రైస్ నాకు దొరకకపోయేది, నైట్ వండితే మళ్ళీ అయిపోయేది త్వరగా. రోజు 1.5 kg ఉండేవాళ్ళు బియ్యం. పొద్దున్న 1 kg, సాయంత్రం మళ్ళీ 1 kg నైట్. అంటే రోజుకు ఒక 3 కిలోలు అయిపోయాయి అన్నట్లు. అలా ఫుడ్ కొంచెం బాగా ఇబ్బంది అయ్యేది. అయితే ఇంకా అప్పుడు ఊర్లోకి వెళ్ళి నేను టైంపాస్కి ఇలా తిరిగేవాడిని. తిరుగుతుంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి బయట పని చేయమన్నా డబ్బులు వస్తాయి కదా, ఊరికే తిరుగుతున్నాను చెప్పి నాకు తిట్టడం చేశారు. బయటకి మీరు చిన్న వాళ్ళ మీరు? అంటే నువ్వు చిన్నోడువా ఫ్యామిలీలో లేదా మిడిల్లో? నేను మా చెల్లి తర్వాత నేను, అంటే నా తర్వాత మా చెల్లి. నేను 6 నెంబర్,
సిక్స్త్ పర్సన్. ఓకే. ప్లస్ సిక్స్త్ కిడ్. ఒక 5 మెంబర్స్ మొత్తం మేము. మా మమ్మీకి 1, 2, 3 మొత్తం 5 మెంబర్స్ మేము. ఓకే. 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. మా అన్నయ్య ఉన్నాడు. 5 మంది. నేను 4 నెంబర్. మా చెల్లి 5th. అలా విలేజ్ 10th అయిపోయింది అని 2007 10th అయిపోయింది. 7th క్లాస్లో కొంచెం మా అమ్మకి హెల్త్ బాగాలేకుంటే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తే 7th 1 ఇయర్ బంద్ చేసి మమ్మీ దగ్గరనే ఉన్నా. ఓకే. ఒక విలేజ్లో తీసుకెళ్తే మమ్మీ ఇట్లా పిచ్చి పిచ్చిగా ఊర్లోకి వెళ్ళి తిరగడం అలా చేస్తుంటే ఇంటి పక్కల వాళ్ళు అలా చేస్తుంది మీ అమ్మ, అలా అరుస్తుంది ఇది అని అంటే నేను అప్పుడు ఒక 1 ఇయర్ చదువు బంద్ చేసి మా మమ్మీని వేరే విలేజ్ తీసుకెళ్లారు. వేరే విలేజ్ తీసుకెళ్తే అక్కడ దేవుడి దగ్గర చూపిస్తే తగ్గుతుంది అంటే ఒక కర్ణాటక తీసుకెళ్లారు మా అమ్మ దగ్గరికి. అప్పుడు నేను 1 ఇయర్ చదువు బంద్ చేశాను. మా డాడీ మా అమ్మని కొట్టడం, విసిగించడం ఇలా చేస్తే నాకే ఇంకా బాధ అనిపించింది. ఆయన గురువు ఏమన్నాడంటే మీ మమ్మీకి మంచిగా కావాలంటే నువ్వు ఉండాలి, మీ డాడీ ఉంటే మాత్రం మంచిగా కాదని చెప్పాడు. సరే అని చెప్పి నేను అప్పుడు ఇంకా మా అమ్మకు రోజు తానం చేపియడం, దేవుని చుట్టూ తిప్పియడం, రొట్టెలు చేసి అన్నం వండి అలా ఇంకా వంట పని చేసేది అన్నట్లు. ఇంకా అట్లా చేసుకుంటే అమ్మని మంచిగా చూసుకుని మంచిగా అయిపోయింది అంతా. మళ్ళీ జెన్యున్గా అయిపోయింది అన్నట్లు. ఆల్ సెట్ అయ్యారు. సెట్ అయిపోయారు. అప్పుడు 7th ఎలా అంటే ఊర్లో అమ్మ, మా నాన్న గుళ్ళకాడికి పోతే అమ్మ, మా వదిన, మా అక్క కూలి పనికి వెళ్ళేవాళ్ళు. వచ్చే వరకు వాళ్ళు నైట్ 7, 8 అయ్యేది. అంటే ఇంకా తెలుసు కదా ఇట్లా నాటేని పోతే గుత్తకెళ్తే ఒక 8 గంటలకి వచ్చేవాళ్ళు. వర్షాకాలం పడేది. ఇంట్లో అమ్మమ్మ ఒకటి ఉండేది, ముసలామె. మా అమ్మమ్మ ఉండేది ఒకటి, నేను ఉండేది. మా చెల్లి చిన్నపిల్ల. ఇంకా సాయంత్రం 4 o'clock నల్లు వచ్చేది. నల్లకాడికి వెళ్ళి నీళ్ళు పట్టుకురావడం, వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వచ్చే వరకు వంట చేయడం, నేను కర్రీ వండి పెట్టడం, ఇల్లు ఉడవడం. మీ చెల్లెలు వాళ్ళు ఏం చేసేటోళ్ళు కదా? నేను చేపియకుంటే మా చెల్లిని. అంటే మా చెల్లి కూడా గిన్నెలు తోమేది, కానీ అన్ని పనులు నాకు మా చెల్లిని గౌరవంగా పెంచాను నేను. నాకు మా చెల్లికి పని చెప్పడం కొంచెం బాధ అనిపించింది. మీ అన్నయ్య నీకు హెల్ప్ చేసేవాడు కదా? మా అన్నకు ఇంట్లో పని చేయడు ఆయన. ఆయనకు నచ్చకుండే. ఆయన పొద్దున వెళ్తే నైట్ వచ్చేవాడు. ఆయనకి ఇంట్లో అసలు ఆయన ఇప్పుడు డ్రాయర్ పెట్టుకోవడానికి కూడా ఆయన వర్క్ చేయడు. ఆయన ఇక్కడ గిన్నె తీసాలో పెట్టుకోవడం అంతే ఆయన తెలియదు అన్నట్లు. నేను అన్ని పనులు చేసేవాడిని. అప్పుడు ఎలా అంటే మా ఇల్లు ఇట్లా ఎర్రమట్టి తీసుకొచ్చి ఎర్రమట్టికి వెళ్ళి అలుకుతారు ఇల్లు. సైడ్ ఫుడ్ మొత్తం ముగ్గు పెడతారు. అమ్మ వాళ్ళు ఏంటంటే పొద్దున్న వెళ్ళిపోతే నైట్ వచ్చేవాళ్ళు. నైట్ వచ్చి మళ్ళీ వాళ్ళు అన్నం ఉండాలంటే ఎంత ఇబ్బంది అయ్యేది. అలా నేను అక్కడికి వెళ్ళి నీళ్ళు పట్టడం, వచ్చే వరకు బట్టలు విండేయడము, అలా నేను వర్క్ చేసేవాడిని. చేస్తుంటే ఇంకా మా ఊర్లో ఒక సర్పంచ్ ఆయన హైదరాబాద్లో పిల్లలు చదువుతున్నారా నాతో పాటు ఉండు, నెలకు ఒక 3,000 ఇస్తానని. అప్పుడు 3,000 ఇచ్చాడులే. 3,000, 1,500, 1,000 రూపాయలకి తీసుకెళ్ళి ఇంకా నన్ను అక్కడ పంజాబ్ పెట్టారు. పెట్టుకుంటే పిఎన్టీ కల్లా ఒక 1 year ఉన్నాం. తర్వాత వాళ్ళు అక్కడ ఇంకొక సార్ పరిచయం అయ్యాడు, మా యాదవ్ అని ఒక సార్ పరిచయం అయ్యాడు. మీరు మా క్యాస్ట్ కదంటే అవునని చెప్పాను. మా దగ్గర ఇట్లా ఆఫీస్ బాయ్గా వర్క్ ఉంది చేస్తామని అడిగారు. షూర్ అండి చేస్తే కంపల్సరీ, ఎందుకు చేయనని చెప్పి ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచుకుని ఇంకా 6 నెలలకు 5,000, 3,000, 4,000 ఇచ్చి ఆయన నన్ను 20 సంవత్సరాల నుంచి ఇంకా వాళ్ళే చూసుకుంటున్నాను అన్నట్టు మొత్తం నన్ను. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు 2 పిల్లలు డాక్టర్లు, ఇప్పుడు ప్రజెంట్గా పెద్ద ఇల్లు, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకా అప్పుడు ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఓకే. అండ్ దాని తర్వాత ఉప్పల్ బాలు కింద మారడానికి రీజన్స్ ఏంటి? రీజన్ అసలు ఎవరు పెట్టారు మీకు ఆ పేరు? అసలు రీజన్ అనేది ఏం లేదు. మ్యాక్సిమల్గా చెప్పాలంటే అప్పుడు టిక్ టాక్ అనే యాప్ వచ్చింది ఒకటి. వస్తే చాలా మంది రీల్స్ చేస్తున్నారు అన్నట్లు. నాకు అప్పుడు టిక్ టాక్ రీల్స్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏంటంటే పొద్దుగల లేస్తే ఆఫీస్ దూడవడం, సార్ వాళ్ళ ఇంట్లో ఆఫీస్ దూడడం, బట్టలు విండడం, పిల్లలకు సాక్స్లు విండడం, టిఫిన్లు పెట్టడం, పాలు వేయడం, స్కూల్ నుంచి రాగానే వాళ్ళని చూసుకోవడం, అలా నేను మెయింటైన్ చేసేవాడిని. ఆ మైండే నాకు టాక్ ఉండేది అన్నట్లు. అలా ఉంటే ఇంకా నాకు అక్కడ కొంచెం బయట ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయ్యారు అన్నట్లు. వరిసిత్ అని ఒక ట్రాన్స్జెండర్ కూడా పరిచయం అయింది. సరదాగా నాతో మాట్లాడింది, పిలిచి ఎక్కడ ఉంటావు, ఏంటి ఇంత ముద్దుగున్నావు, ఏం వర్క్ చేస్తావంటే నేను ఇట్లా ఆఫీస్ మీద చేస్తాను అని చెప్పిన. అయ్యో నీకు చదువు రాదా, ఇంత మంచిగా ఉన్న వేరే పని చేయొచ్చు కదంటే నాకు అలాంటి పని రాదు, నాకు ఈ పని వచ్చు, నేను ఇలాగే చేస్తాను, నాకు ఇష్టం అని చెప్పిన అన్నట్టు. ఇలా టిక్ టాక్ అని రీల్ చేయను అని వాళ్ళది ఒక బర్త్డే పార్టీ అయితే నేను తీసుకెళ్ళింది అన్నట్లు. అక్కడికి డ్యాన్స్ చేస్తే ఫీల్ అయ్యింది. అబ్బో ఇంత బాగా చేస్తున్నావు డ్యాన్స్ అంది. నేర్చుకున్నా అంటే నాకు ఏం తెలియదు. నేను 7th ఉన్నప్పుడు ఇట్లా క్యాసెట్ ఉండేది ఇంట్లో, బొంబాయి నుంచి మన క్యాసెట్ తెచ్చేది ఉండేది, అది టీవీలో చూసేది అన్నట్లు. అప్పట్లో పోకిరి సినిమా చాలా ఫేమస్. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16, అదొకటి, మళ్ళీ
ఇది ఇట్లాంటోడే అట్లాంటోడే వెనక వస్తాడే. ఆ పాటలు అప్పట్లో ఫేమస్ అన్నట్లు నేను చూసినాయి. ఒసే రమలమ్మ ఆ సాంగ్స్ అట్లా బాగా వినేవాడిని అన్నట్లు. అయితే నేను ఇంకా ఉప్పల్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక నా పేరు ఇక్కి బాలకృష్ణ. ఊర్లో మీ పేరేంటి? ఇక్కి బాలకృష్ణ. ఇక్కి బాలకృష్ణ. బాలకృష్ణ మరి అంత మంచి పేరు పెట్టుకొని ఉప్పల్ బాలు అనే పేరుతో ఎందుకు అలా? మొత్తం స్టోరీ ఓకే, చెప్పండి. నా రియల్ పేరు అది ఆధార్ కార్డులో కానీ నా 10th క్లాస్ నేమ్లో ఆ పేరు ఉంటుంది. ఉప్పల్ బాల్ అనేది నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే టిక్ టాక్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసినప్పుడు మా బావ కొడుకు ఉంటాడు కదా, మా సార్ వాళ్ళ కొడుకు, ఆయన ఏం చేసినట్టు ఒక ఐడి పెట్టుకో మా అమ్మ బాగుంటుంటే ఉప్పల్ బాల్ అని పెట్టుకో, నువ్వు మంచి ఫేమస్ అవుతావు త్వరగా, నువ్వు ఫన్నీగా రీల్ చేస్తావు, మస్తు మాట్లాడతావు, క్లిక్ అయిపోతావు, నువ్వు పక్కా అవుతావు అని చెప్పాడు అన్నట్లు. ఓకే నన్ను నొప్పలాగా ఐడికి ఒక పేరు ఉండాలి కదా, ఉప్పల్ బాల్ అని పెట్టుకున్న టైటిల్ అంతే. నేను నా పేరు ఉప్పల్ బాల్ అని నేను ఉప్పల్ బాల్ అని పెట్టుకోలేదు. నేను ఉప్పల్లో ఉంటాను కాబట్టి ఉప్పల్ బాల్ అని పెట్టుకో బాగుంటుంది మా అంటే మా బావ కొడుకు ఐడియా ఇస్తే నేను ఉప్పల్ బాల్ అని పెట్టుకున్న ఐడి. పెట్టుకున్న తర్వాత నేను దాని మీద రీల్స్ చేశా. లైకులు రావడం, చాలా మంది కామెంట్ చేయడం, అలా నాకు బాగా పండుగ అనిపించింది. అండి ఏదో ఇక నాకు ఇక రోజు ఒక వీడియో పెట్టాలని పిచ్చి పిచ్చిగా అట్లా ఐడియా వచ్చి ఆ టైంలో పెడితే ఇంకా డీసెంట్గా గోవా తీసుకెళ్ళారు ఒకరు. అక్కడికి వెళ్ళాక అండి 2 ఉప్పులు బాలండి, గోవాకి వచ్చా, నైస్ గోవా సెల్ఫీ, కలకట్ బీచ్లో ఉన్న నైస్ గోవా సెల్ఫీ ఇట్లా అరుచుకుంటూ లోపల కురికా. ఒక వీడియో పోస్ట్ చేసా పొద్దున్నే 7:30కి. చేసే వరకు సాయంత్రం వరకు లైకులు మిలియన్స్ పోతున్నాయి. నాకు అప్పుడు లైకులు అంటే ఏందో, మిలియన్స్ అంటే ఏందో, ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది నాకు అవన్నీ తెలియదు. నా ఫ్రెండ్స్ అందరూ నాకు పంపిస్తున్నారు, ఇది మస్తు వైరల్ అవుతుంది, ఇది అందరూ చేస్తున్నారు అంటే అప్పట్లో ఇక పెద్ద పెద్ద హీరోలు చేసిండ్రు. అమెరికా నుంచి కూడా చాలా మంది సిమ్పుల్ కడుపుతుంది అండి నేనండి ఉప్పల్ బాలండి ఇది గోవానండి అని ఇట్లా అమ్మాయిలు చేసి నాకు పంపిస్తే అదేంటి ఇది ఏం బాగుందని వీళ్ళందరికీ ఏం నచ్చిందని ఇట్లా చెప్పినని నేనే షాక్ అయిపోయినా. అట్లా పంపిస్తాను. సరే బాగుంది, అట్లా మిలియన్స్ పోయింది, బాగా లైకులు వచ్చినాయి. అట్లా ఇక రోడ్ ఎక్కితే అందరూ నువ్వే కదా టిక్ టాక్లు చేస్తావు అని అన్నారు. ఓకే నేనే అట్లా ఇక నాకు మంచిగా జబర్దస్త్ అవకాశం వచ్చింది. అప్పుడే టిక్ టాక్ టైంలో నేను పటాస్ వచ్చింది, ఫస్ట్ పటాస్ చేశాను. పటాస్లో 3 స్కిట్లు వేసా, జబర్దస్త్లో 3, తర్వాత శ్రీదేవి, తర్వాత గోల్మాల్ సీరియల్, తర్వాత ముద్దమందారం, తర్వాత ముద్దమందారం చేశా. తర్వాత ఇంకా గోల్మాల్ సీరియల్ చేసా ఒక 3 నెలలు. తర్వాత ఇంకో 2 సీరియల్ చేశా. తర్వాత మూవీలో కనిపించా, కాలిఫ్లవర్లో చేసా, ఒక 6 సినిమాలు చేశా. అట్లా ఈవెంట్స్కి పిలవడం, బర్త్డే పార్టీలు అయితే జాతరలు పిలవడము, బోనాలు పిలవడము, గణపతుల కాడికి పిలవడం, అట్లా డబ్బులు ఇచ్చి అట్లా విసేజ్ చెప్పడం. మెయిన్గా అండి నేను వాళ్ళంటే కండల్ రాజా మస్తు ఉంటావురా, హ్యాపీ బర్త్డే రా, అలా విసేజ్ చెప్పడం. అలా నాకు జీవితం ఇక మొదలైపోయింది. నాకు డబ్బులు రావడం అవుతుంది, ఎంటర్టైన్ అనిపిస్తుంది, నా ఫ్యామిలీ నా డబ్బుల వల్ల పోషిస్తున్నాను ఒక ఫీలింగ్ వచ్చేసింది. నేను అలాగే అమ్మాయిలాగా అలా కంటిన్యూ చేసేసాను అన్నట్టు. అంటే కావాలని అమ్మాయిలాగా కంటిన్యూ చేసేసాను. ఇది ఈ వృత్తి బాగున్నట్లుంది, పొద్దంతా ఆఫీస్లో వర్క్ చేసి అంటే జనాలను పిచ్చర్లను చేసి, అంటే అలా కాదు, జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు, నేను ఏం చేస్తే వాళ్ళకి నాకెందుకు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు, నాకు డబ్బులు వస్తున్నాయి అలా అంటారా? నేను జనాలు పిచ్చులను చేయాలని చేయలేదు. నా క్యారెక్టర్ నాకు అది నచ్చింది, నేను ఎంచుకున్నాను. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ ఎందుకు ఎంచుకున్నావు, వేరే డ్యూటీ చేయొచ్చు కదా. నాకు ఇది వచ్చు కాబట్టి కదా. నాకు కూడా ఏంటంటే ఆ టైంలో అలా చేస్తే ఫన్నీగా నవ్వుకుంటున్నారు చాలా మంది ప్రజలు. ట్రోల్స్ అవుతున్నాయి కదా, కానీ తప్పేముందన్న ట్రోల్ చేయడం, తప్పేముందన్న అంటే నిన్ను మగాడి నుంచి తీసేసి ఆ అమ్మాయి అంటున్నారు కదా. అనుకోనండి, ఇప్పుడు అమ్మాయి అనుకున్నంత మాత్రం అమ్మాయిని కాలేను కదా. నాకు మనీ వస్తుంది, మా ఫ్యామిలీ బతుకుతున్నారు, నాకు మనీ వస్తుంది, నాకు యూజ్ అవుతుంది, నేను అదే ఆలోచిస్తాను. కానీ నన్ను అమ్మాయి అన్నారా ఇది అన్నారా అని ఐ డోంట్ అండర్స్టాండ్. కింద కమెంట్స్ అవి ఇవి పెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటారండి, పెట్టి వాళ్ళకి బోర్ కొట్టి లైట్ తీసుకుంటారు. నేను హాస్పిటల్కి పోతే ₹1,00,000 కట్టాలి, నువ్వు వచ్చి కట్టాడు, ఆ ట్రోల్ చేసినోడు వచ్చి కట్టాడు, అది నేనే కట్టుకోవాలి కదా. కాబట్టి నా ఇష్టం అనుకుని నేను అలా ముందుకు వెళ్ళిపోయినా. అంతేగాని ఏదో జనాలను పిచ్చిలు చేసి ఏదో నేను ప్రజలు మోసం చేసి ప్రజల దగ్గర మోసం చేయలేదు. ఆ విషయంలో చెప్పచ్చు, ప్రజలు మోసం చేసి అలా చెప్పి ఇలా చెప్పి నేను ప్రజల డబ్బులు దోచుకుని అలా మోసం చేస్తే ఇలా చేసామని డైరెక్ట్ మీరు అడిగినా నేను ఒప్పుకున్నా. నేను ఎవరు మోసం చేయలేదు, నా రీల్ నేను చేసుకుంటున్నా ఫన్నీగా. నాకు రూపాయి ఇస్తే నేను ఒక దగ్గర పోయి డాన్స్ చేస్తున్నా, అంతమించి నేను ఏం చేయట్లేదే. పోనీ లేదు నా వల్ల మీరు ఇలా చెయ్యండి మీకు డబ్బులు వస్తాయి, నా వల్ల మీరు ఇలా మారండి నేను ఎవరు చెప్పలేదే. ఓకే, అది. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఆల్ సెట్ అంటే లైక్ ఓకేనా, పర్లేదా మీ ఇన్కమ్ త్రూ?
మా ఫ్యామిలీ సెట్ అని ఏం లేదు. మా అన్నయ్య ఆటో నడిపిస్తాడు, వంట పని చేస్తాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఆయన లైఫ్ ఆయన చేసుకుంటున్నాడు. చెల్లికి ఇద్దరు పెళ్ళయింది, ఇద్దరు కొడుకులు. ఇంక మా బావకు ఆటో డ్రైవరు. ఇక ఆ అమ్మాయి కూడా కొంచెం పరిస్థితి బాగాలేదు. నేను ఇంకా రెంట్ కట్టడము, బియ్యం ఇప్పించడం, కూరగాయలు ఏదో నాకు వచ్చిన రూపాయలు హెల్ప్ చేస్తున్నా. ఇక డాడీ చనిపోయిన కూడా మమ్మీ ఉంటుంది కదా, ఇక మమ్మీ టాబ్లెట్లకు జ్వరం వచ్చిన గోళీలకు అవి నేను మీరే చూసుకుంటాను. నేనే కదా చూసుకునేది. మా అన్నయ్య అంటే ఆయన ఆటో నడిపిస్తాడు, ఆయనకి ఎంత ఫ్యామిలీ 500 వస్తుంది, ముగ్గురు ఆడపిల్లలు, ఆయనకి ఏం సరిపోతుంది. ఆయన మనం టార్చర్ పెట్టొద్దు. ఎందుకంటే నాకు మంచిగా ఉంది. నాకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి 2000 ఇస్తారు, 3000 ఇస్తారు, 5000 ఇస్తారు, డ్యాన్స్ కోతే ఇస్తారు, 10,000 ఇస్తారు, ఒకదారిపోతే 1500 ఇస్తారు, ఒకదారిపోతే ఒక 500 ఇస్తారు. చాలు, అవి నాకు దేనికన్నా యూజ్ అవుతాయి కదా అని ఆలోచిస్తున్నాను. అది దాంట్లో నాకు వచ్చిన దాంట్లో మా వాళ్ళకి 1 రూపీ హెల్ప్ చేయగలుగుతున్నా. అది వచ్చినందున హెల్ప్ చేయగలుగుతా. వాళ్ళు ఇప్పుడు నేను కొంచెం మంచిగా ఉన్న ఆరోగ్యంగా ఏం కాలేదు. రేపు కూడా నాకు పరిస్థితి బాగుండదు, నాకు కిందనే పడవచ్చు, నాకు రోగమే రావచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్ జరగవచ్చు. ఆ టైంలో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళని చూసుకున్న, మా అక్కని, మా అన్నయ్యని, రేపు నన్ను వాళ్ళు ఇంత అన్నమన్న పెడతానని ఆలోచిస్తున్నాను. ఓకే, అది నాకు. అండ్ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ టైంలో అందరూ బెట్టింగ్లు చేసి కోట్లు 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 సంపాదించారు అని సంపాదించి ఉప్పల్ బాలు అనే వ్యక్తి ఏం చేయకుండా మంచిగా ఉన్నాడని చెప్పి అవినాష్ గారు మీకు సపోర్ట్ చేయడం జరిగింది కదా. సో మీ బాండ్ ఏంటి? అవినాష్ అన్నకి మీకు బాండింగ్ ఎలా ఉండింది? నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎవరు నాకు తెలియదు. యాక్చువల్ ఆయన ప్రపంచ ఆసుడు అన్ని దేశాలు తిరుగుతున్నట్ట, అలానే టాక్ వస్తే ఈయనెవరు ఇలా చేపలు తిన్నా, కప్పలు తిన్నా, అలా అంటుంటే నేను ఎవరో బుద్ధిస్ అంటే మంచి ఫేమస్ యూట్యూబర్ అలా చెప్తే ఓకే నో ప్రాబ్లం. ఆయన ఎవరో నాకు ఫస్ట్ నాకు ఆయన అసలు మ్యాక్సిమల్గా ఆయన పరిచయం లేడు. నాకు బెట్టింగ్ అప్స్ ఒక 30,000 40,000 ఇస్తున్నారు. వచ్చాయా మీకు కూడా? 30 లక్షలు ఇస్తారు, నేను చేయనండి అని చెప్పాను. మీ పరిస్థితి బాగాలేదు కదా, చేయొచ్చు కదా, డబ్బులు వస్తుంటే నేను పాప సొమ్ము తీసుకోదలుచుకోలేని అలా పుణ్యంకి వచ్చిన నా ఫ్యాన్స్ నాకున్న ఇప్పుడు 3,27,000 మంది ఫాలోవర్స్కు మీరు ఈ బెట్టింగ్ ఆడండి, 100 ఇస్తే 200 ఇస్తుంది, 200 ఇస్తే ₹1,00,000 లాభం వస్తుందని చెప్పి మంది నేను మోసం చేయదలుచుకున్నాను. నాకు అలాంటి పని చేయను. కావాలంటే ఒక షాప్కి వెళ్ళి ఒక టీషర్ట్ కొనుక్కోండి, ఒక షాప్కి వెళ్ళి ఇది కొనుక్కొని తినండి, ఉపయోగం వస్తుంది, ఆరోగ్యానికి పనికి వస్తుంది, ఒక వాకింగ్ చేయండి, హెల్త్ కొంచెం బాగుంటుంది అనేది చేయమంటే చేస్తాను. కానీ బెట్టింగ్ మాత్రం నేను చేయదలుచుకుని నాకు 1 రూపీ వద్దన్న. ఇప్పుడు నాకు కారు లేదు, హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,000 కూడా ఇప్పుడు నాకు లేవు. మ్యాక్సిమం చెప్పాలంటే నాకు రోజుకు 1000-2000 స్థాయి జమ చేసుకుని నెలకు ఒక 20,000 30,000 స్థాయి 30,000-20,000 ఇప్పుడు నేను బతుకుతున్నా, నా జీవనం జరుగుతుంది. అలా నేను వెళ్ళిపోయినా. నేను అలా బెట్టింగ్లు అప్ చేస్తే ఈరోజు ఒక కారు కొనేవాడిని, ఒక విల్ల కొనుక్కునేవాడిని, హైదరాబాద్లో సెటిల్ అయిపోయేది, మందిని మోసం చేసినాయి. కానీ అవి ఎన్ని రోజులు? కొన్ని రోజులు ఉంటుంది. బయటకు పోతే అందరే గీడి కూడా చేశాడు రా అని వాళ్ళందరూ ఉసురు మనకు తగులుతుంది. రేపటి నాడు మనం తిరిగిన బెంచ్ కారు, తిరిగిన విల్ల పనిచేయదు, రోగం వచ్చి పుల్లు కూడా చచ్చిపోతాం. ఒక మనిషి మనం మోసం చేసినామంటే ఈ నెల బాగుంటాం, నెక్స్ట్ మంత్ మంచిగా ఉండలేం. కాబట్టి ఎవరు మోసం చేయొద్దని నాకు ఒక టాక్ అన్నట్లు. అలా నేను ఇప్పుడు మోసం చేయలేక దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా. మంచిగా రోడ్ వెళ్తే 10 మంది పిలిచి ఛాయ్ తాపుతున్నారు, డబ్బులు అన్నం తినిపోవాలంటున్నారు, మంచి మంచి రిచ్ పీపుల్స్ ఇంటికి పిలుస్తున్నారు. ఒకప్పుడు నన్ను చూస్తే చిల్లరగా చీప్గా అనుకునే వాళ్ళు, ఉప్పల్ బాల ఈయన ఇట్లా తేడా అలా ఊహించుకునేవాళ్ళు. నాకెప్పుడు నేను నా మైండ్లో ఎప్పుడు నేను కొజ్జాని, నేను తేడానని నాకు రాలేదు నా మైండ్లో. నేను అందరి దగ్గర తిరుగుతాను. ఇప్పుడు జెన్యున్గా మీరు ఎలా ఉంటే అలా మాట్లాడతా. ఇప్పుడు మీరు మన ఇద్దరం టూర్ వెళ్దాం అనుకో, ఇద్దరం ఒకే బెడ్ మీద పండుకుందాం, ఫ్రెండ్ లాగా నీ దగ్గర పండుకుంటాను. కానీ నీ దగ్గర ఏదో చెయ్యాలి, నేను ఏదో పట్టుకోవాలి, నాకు ఫీలింగ్స్ లేవు. నేను కూడా నీళ్ళకి ఒక బాయ్నే కాదని చెప్పట్లే. ఏంటంటే నా బిహేవియర్ బట్టి, నా డాన్సులు బట్టి జనాలు ఏంటంటే ఇలా ముడిదేసేసారు. ఒక గుర్తుపు గుర్తాడు, ఇలా చేస్తాడు ఈ అబ్బాయి అంటే, ఈ అబ్బాయి ఇదే పరిస్థితి అంటారు. కానీ నాతో ఫ్రెండ్షిప్ చేసే ఇప్పుడు నా బావలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను విలేజ్కి వెళ్తా, బాలన్న నమస్తే అంటారు మా ఊళ్ళో, అందరు రెస్పెక్ట్ ఇస్తారు నాకు. నన్ను ఎవరు మా విలేజ్లో ఐ డోంట్ ఒక ఇట్లా చిన్న ఒక వాడు కూడా యూజ్ చేయరు నా గురించి. అన్న నమస్తే అని అంటారు, ఏ నమస్తరా బాగున్నావారా అన్న, వీడియోలు చూస్తున్నా, సూపర్ చేస్తున్నావు అని అంటారు. మా విలేజ్కి వెళ్తే ఎక్కడికన్నా వెళ్తే నా క్లాస్మేట్లు ఉంటారు. ఇప్పుడు నా క్లాస్మేట్లు 72 మంది, మేము 10th క్లాస్లో. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్నా. నా ఫ్రెండ్స్కు పెళ్లిలై కొడుకులు పుట్టిండ్రు, వాళ్ళు కూడా పార్టీలు చేస్తే నన్ను పిలుస్తున్నారు. పోయినప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్ అట్లా కాదు, అబ్బాయి చిన్నప్పుడు అలా ఉండేవాడు, అలాంటి వాడు కాదు, సిచ్యువేషన్స్ బట్టి అలా చేశారు. కానీ అలాంటి క్యారెక్టర్ గా అంటాడు. ఇప్పుడు
నేను అలా అనుకుంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను అలా అనుకుంటే అమ్మాయిలా మారొచ్చు. తప్పేముంది? హ్మ్. నాకేంటి ప్రాబ్లమ్ ఒక మాట. మా ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పి మారతాను. నాకేంటి ప్రాబ్లమ్? హ్మ్. సమాజంలో ఇప్పుడు నేను తిరుగుతున్నాను. నేను నా ఇష్టము. నేను అలా చేస్తానంటే తిరగొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను తిరుగుతాను. నాకు ఆ టాకే లేదు. ఒక ముద్ర అనేది ఏసేసారు వాళ్ళు. హ్మ్. ఎలా ఏసేస్తే ఏంది? నాకేంటి? నాకు డబ్బులొస్తున్నాయి. మా ఫ్యామిలీ భక్తులు ఎవరు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అని దాంట్లో ముందుకెళ్తున్నా గానీ నిజం చెప్పాలంటే నాకు చిల్లరగా చేయడము. హ్మ్. ఒక దగ్గర దోచుకొని తినడం, హ్మ్. ఒక మొగుడిని చూస్తే ఫీలింగ్ రావడం అని వీళ్ళు చెప్పే హ్యాపీయర్‌గా నాకు తెలీదు. హ్మ్. జస్ట్ నేను మాత్రం ఫన్నీగా ఒక 2 జోకులేస్తా. "ఏ మస్తున్నావురా కండల రాజా" అని స్మార్ట్‌గా నవ్వుపడడానికి ఒక 2 మాటలేస్తా. ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు నీ ఫ్రెండ్స్. హ్మ్. సడెన్‌గా నువ్వు మంచిగున్నావు. ఎగ్జాంపుల్ నేనంట, "ఏయ్ మస్తున్నావురా బ్లాక్ షర్టోడా కత్తిలా ఉన్నావురా నీ తొడలు ఏమున్నాయి" అంట ఫన్నీగా. హ్మ్. నీ ఫ్రెండ్స్ అందరూ పక్కన నవ్వుతారు. నవ్వు రావడం అది చాలా గొప్పతనం. అవును. ఆ టైంలో నవ్విపిస్తున్నా నేనంటే నాలో ఉన్న ఒక కళ అని నేను అలా ఊహించుకుంటున్నా గానీ, ఏ నీ తొడలు బాగున్నాయి, నీ ఫిజిక్ బాగుంది, నా పక్కన వండుకొని అడగట్లేదు అక్కడ. నాకేం అవసరం అబ్బా! నీది బాగుంటే ఫన్నీగా నవ్వించడానికి నేను ఇలా చేస్తున్నాను గానీ, నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవు. ఇలాంటివి అలాంటివి కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నా పక్కన పండుకుంటే ఇప్పుడు గోవా వెళ్తాను. నాతో పాటు ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ పండుకున్నారు పక్కన. నేను ఎవరి మీద కాలేసి పట్టుకునే వాళ్ళని. నా మీద ఏస్తేనే నాకే నచ్చదని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అటు కాలు తీయను. నాకు ఎవరైనా ఇట్లా ముట్టుకుంటే నాకు చిరుకుమంటది. నాకు నచ్చదురా కాలేస్తే నేను నిద్రపోనురా. ప్లీజ్ రా. అటు మళ్ళీ వండుకోరా. ప్లీజ్ అంట. అంటే ఆన్ స్క్రీన్ కనిపించే బాలు ఆఫ్ స్క్రీన్ అలా కాదు. సో మరి వీళ్ళందరూ మీ దగ్గర నుంచి ఎందుకు మీరు ఇలా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయినప్పుడు ఇలాంటి కంటెంటే కావాలి, ఇలాంటి కంటెంటే కావాలని ఎందుకు అవన్నీ మీరు చెప్పొచ్చు కదా! నేను ప్రతి ఒక్కరికి చెప్తాను ముందే. హ్మ్. వాళ్ళేమంటారు మేము ఇంత డబ్బులిస్తాం. మాకు ట్రోలింగ్ కావాలి. నీ హ్మ్. వల్ల మాకు రేటింగ్ రావాలి. నీ వల్ల మాకు మనీ రావాలి. హ్మ్. ఇలా అంటా, అలా అడుగుతా ఏమనుకోవద్దని అంటారు. సరే నీ ఫీలింగ్ నేనెందుకు కాదనను. నువ్వు నాకు ఒక 2000 ఇచ్చినప్పుడు నువ్వు అడిగిన క్వెషన్‌లకు సమాధానం చెప్పాలి. హ్మ్. నాకు డబ్బులొస్తున్నాయని నేను చెప్తున్నా గానీ, హ్మ్. నాకట్లా చెయ్యాలి, ఇయ్యి అనేది నాకలాంటి ఇంట్రెస్ట్ లేదు. నీ కోసం నేను సంతోషపడతావు, నా వల్ల నువ్వు హ్యాపీగా రూపాయి సంపాదించుకుంటే చేయిస్తా అని చేస్తున్నాను. హ్మ్. కానీ కానీ ఇంకా ఎన్ని రోజులు అలా? ఎన్ని రోజులు నా లైఫ్‌లో ఎన్ని రోజులని కాదు. ఎన్ని రోజులు నాకు అవకాశం ఉంటే అన్ని రోజులు చేస్తా. హ్మ్. అవకాశం రాని రోజు ఏదో ఒక షాప్ పెట్టుకొని బతుకుతాను గానీ, సూపర్. అది నా క్యారెక్టర్. అంతేగాని వచ్చిన కళని పోడగొట్టుకోవద్దు హ్మ్. అని నా కోరిక అంతే. ఓకే. ఇప్పుడు 'బాలు'కి అల్టిమేట్ గోల్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే 'బాలు' అల్టిమేట్‌గా ఏం అవ్వాలనుకుంటున్నాడు? నేనొక్కటే కోరుకునేదండి. హ్మ్. నాకున్న ఈ ఈ టైంలో, ఈ సిట్యుయేషన్‌లో నాకెవరన్నా మంచి జాబ్ ఇచ్చి ఒక యాంకర్ గాని, హ్మ్. ఒక పెద్ద స్టూడియోలో ఒక నెలకు ఒక 40,000, 50,000 అలా ఇస్తే చేస్తాను. అదొక గోల్ ఉంది. హ్మ్. ఒక బిగ్ బాస్‌కెళ్ళాలని ఒక కోరికుంది. హ్మ్. మంచి మంచి మూవీలో అవకాశం ఇస్తే నాకు మా ఫ్యామిలీ దానివల్ల బతికి హైదరాబాద్‌లో మంచి ఒక విల్లా కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని సెటిల్ కావాలని కోరికుంది. హ్మ్. అది ఉన్నన్ని రోజులు నేను బతికున్నన్ని రోజులు. అది నా గోల్ అంతే. హ్మ్. కానీ వేరే కోరికలైతే నాకు లేవు. సూపర్.